ఇప్పుడేమో దగ్గరకు వస్తుంటే నాకు నువ్వు ఏమంటారు దూరం చేసేసినట్టు చేస్తుంది మొత్తం. ఇప్పుడు నమ్ముకొని నువ్వే కావాలని ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. నేను ఎన్ని రోజులు సఫర్ అయినా కనీసం నేను తినకుండా 3 రోజులు ఉన్న హాస్పిటల్ కనీసం ఒక్క రోజు వచ్చి చూసిండా? మరి కాదా ఏం చేసాడు లైఫ్ స్టైల్ దగ్గరికి పోవడం నా లైఫ్ స్టైల్ కాదా? అందుకే కదా ఓయో రూమ్లలో పోయి నీవుడు ఫోటోలు పెట్టి అన్ని నాకు తెలుసు, అర్థమవుతుందా? అన్ని తెలిసి కూడా నేను నీకోసం ఫైట్ చేసిన. నేను ఇన్ని రోజులు నేను పడ్డ బాధ అది. నీకు నోటికి ఏదొస్తుంది మాట్లాడుతుంది అంటే అది నా బాధ. భయ మన అబ్బాయి అట్లనే ఉంటది. సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఇందువల్ల మేమున్నాం, పక్క రూమ్ లో జున్ను ఉంది, దానికి ఒంట్లో బాగుంటలేదు, మొత్తం ఈ మేడమే చూసుకుంటుంది, దానికి ఏది కావాలన్నా. పాపం సోనుగాడేమో ఏడుస్తున్నాడు. అదేందక్క వీడియోలో అప్పుడేమో వీడియోలు కొట్టినప్పుడు నేను ఎట్లున్నా సరే నేను యాక్సెప్ట్ చేస్తా, వాడు నాకు కావాలని వచ్చింది, ఇప్పుడేమో నన్ను బాధ పెడుతుంది. కనీసం నేను ఫ్రూట్స్ తీసుకొస్తే కూడా తీసుకోలేదంటే కూడా వాడాలి కదా, అందుకే ఇప్పుడు నువ్వు వానికి చేయాలి, నువ్వు మళ్ళా వాళ్ళకి చేయాలి, వాడు చేసి రాత్రి అంతా ఎత్తాడు, పొద్దున వచ్చి ఇట్లుంటాడు. నువ్వు వానికి చేయాలి. సో ఇది యాక్చువల్ గా ఏంటంటే జున్ను అడుగుతా ఏమైంది ఎందుకు రోజు ఇట్లా వీడియోలు కొట్టంటే ఇక ఆల్మోస్ట్ వాళ్ళ ఛానల్ కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఎందుకు ఇట్లా చేస్తూ కలిసి వీడియోలు కొడితే కూడా ఫ్యాన్స్ ఇష్టమే, మీరు కపుల్స్ వీడియోలు కొట్టాలి, ఎందుకంటే చాలా తక్కువ కపుల్ అయిపోయారు. అండ్ రియల్ కపుల్స్ అనే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర, అట్లా చేయలేకపోతున్నాం. వీళ్ళేమో ఇది చేసుకుంటా వీళ్ళే బాధపడుకుంటా వీళ్ళే సఫర్ అవుతున్నారు. ఒకసారి పోయి జున్నుతో మాట్లాడితే వాడు ఎమోషనల్ అవుతుండ్రు, సోనిగాడు ఫుల్ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని బాధపడుతుంది. లేచి రెడీ ఒక పక్క జిన్నుకి సపోర్ట్ చేయాలనిపిస్తే ఒక పక్క సోనిగాడు వస్తే ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటే వీడియోలు వస్తాయి కదా, మంచి వీడియోలు చేసుకుంటారు కదా, హ్యాపీగా ఉంటారు కదా. ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇప్పుడు కనీసం బుద్ధి వస్తుంది, ఇంకోసారి అలాంటి స్టెప్ తీసుకోవడేమో అని అనిపిస్తుంది. మరి ఆయనకు ఏం చేస్తాడు అసలు అది ఇంటనే లేదు. ఫస్ట్ బట్టలు మడత పెట్టడానికే కష్టం. నీకంటే 2 గోవాలో ఒకటి 5 ఒకటి ఏమైంది వాడు ఎట్లుంది బాగుందా? వాడు ఏంటి వాడు వస్తే ఎందుకు చిరాకు అనిపిస్తుంది, అది ఏడుస్తున్నావు వాడిని ఓహో అంటున్నావు. వాడు ఎందుకు రావాలి? నువ్వు తీసుకున్నావా? నీతో పాటు ఉంటాడు కదా, నీకు హెల్త్ నాతో పాటు ఎందుకు జున్ను ఎందుకు నాకు అర్థం కాదు. చూసుకుంటే వాళ్ళకి కూడా వేరే ఉంటది కదా, చూసుకుంటే వాడికి కూడా ఉంటది కదా, చూసుకోవాలి దగ్గర ఉంటే అదే దాని బాధ ఉంటది కదా. అట్లాంటి బాధలు నేను పడ్డప్పుడు వచ్చిన్నా బాగుండు, ఇప్పుడు కావాలి. అప్పుడు నీకు మేమే చెప్పినాం, అప్పుడు వద్దే వదిలింగవే అంటేనేమో వద్దు నాకు కావాలి అదైపోతా నేర్చినావు. ఇప్పుడేమో మరి వాడంతా వాడే అది వచ్చిందారా. వాడు వస్తుంటే కూడా కిందికి వెళ్ళిపో, బాయ్స్ రూమ్కి వెళ్ళిపో, తొక్కదు నీకు ఎందుకు నాకు అర్థం కాదు. నీకు అన్ని ఓవరాక్షన్ తినుకుంటూ వస్తుంటావు, నీకు బాగానప్పుడు వాడు చూసుకోవాలి కదా, వాడికి కూడా ఉంటారు కదా. ఏం రైట్ ఉందని చూసుకోవాలక్క. ఇంట్లోకి వచ్చి తిరుగుతుంది. ఇది నా సోఫా ఏమన్నా కాదురా, ఎన్ని రోజులు ఇప్పుడు టైం దగ్గర కొంచెం ఇప్పుడు నేను ఏం చేయలేదు. కారణం ఉంది కాదు. ఇప్పుడు ఆమె ఫస్ట్ ఏమో కావాలన్నది, ఇప్పుడేమో దగ్గరకు వస్తుంటే నాకు నువ్వు ఏమంటారు దూరం చేసేసినట్టు చేస్తుంది మొత్తం. అవునక్క ఇప్పుడు ఆమె బాధ పెట్టినా చెప్పి నాకు కూడా బాధ పెడుతుందేమో. అట్లా ఏం లేదు, అంత సీన్ లేదు. నేను అంత మరీ అంత అది సైకోదాన్ని కాదు. ఇప్పుడు అదేవతో వద్దన్నదని చెప్పి నా దగ్గరకు వచ్చినోడు మళ్ళీ నేను దగ్గర తీసుకున్నాక మళ్ళీ అట్లనే చేయడం గ్యారెంటీ మీరు ఇస్తారా? మీకేమన్నా పిచ్చి పట్టిందా? మీరు ఇద్దరు కలిసి వీడియోలు చేయాలనే కదా ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. ఛానల్ కూడా ఇన్ని రోజులు కనిపించలేదు. గ్యారెంటీ లవ్ లో గ్యారెంటీ అవన్నీ ఉండవు అక్క, అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. గ్యారెంటీ ఉంటుంది లవ్ లో.
సిన్సియర్ లవ్ చేస్తే ఖచ్చితంగా గ్యారంటీ ఉంటదిరా. మరి నేను ఎందుకు ఇట్లున్నా మరి పిచ్చిలేసున్నా? ఇప్పుడు నిన్నే నమ్ముకొని నువ్వే కావాలని నువ్వు ఇంకో దాని దగ్గర పోయినా నీకోసం ఏడ్చినా కదా. మరి ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. వాళ్ళని చెప్పి దగ్గరకు వస్తే ఎందుకు వస్తావు భయ్? టాబ్లెట్ ఇద్దామన్నా ఎందుకు వస్తావు? ఇంకో దాని నీకేముందా? నీకేం రైట్ ఉందని వస్తావు నా దగ్గరికి దగ్గరికి? ఒళ్ళు పెట్టుకుంటది. దీని దగ్గరకు వస్తేనేమో ఇట్లా చేస్తుంది. ఇంకో దాని దగ్గరికి పోయినందుకు నేను ఒళ్ళు పెట్టుకున్నా, ఓకే, అది నా ప్రేమ. అది కానీ ఇంకోటి వద్దన్నారని నా దగ్గరకు వచ్చిన చూడు. అంటే నీకు నేను ఒక ఆప్షన్, అంటే ఒకరు వదిలేస్తే ఇది ఎట్లనే పడుంది కదా, ఇది ఉంది కదా అని ఒక ఆప్షన్ నీకు నేను, అంతే. అర్థమవుతుందా? నాకు అట్లాంటి ఆప్షన్ లైఫ్ నాకు వద్దు. నువ్వు ఎందుకే అంత ఇప్పుడు ఏం కావాలి నీకు? నీకు వాళ్ళు లేకపోతే ఉండలేవు. వాడు కనిపించకపోతే ఇప్పటికైనా నేను సోను లేకపోతే నేను ఉండలేదు. ఎందుకు ఛానల్ వీడియోలు ఏం కొడతారు అందరూ కొట్టుకుంటాడు, నాన్న కొట్టుకుంటా. ఏం కొడతావు? వాడు ఏడుస్తున్నాడు. వాడు నైట్ లో నేను ఎన్ని రోజులు ఏడ్చినా, నేను ఎన్ని రోజులు సఫర్ అయినా. కనీసం నేను తినకుండా 3 రోజులు ఉన్నా హాస్పిటల్. కనీసం ఒక్క రోజు వచ్చి చూసిండా? మీరు చెప్పండి. ఇప్పుడు చేసింది అని చెప్పి నాకు హెల్త్ బాగాలేదు అంటే ఇప్పుడు వచ్చి కేర్ చేస్తా అంటే నేను ఎట్లా చూడాలి? అయిపోయిన రోజుల గురించి మాట్లాడితే వేస్ట్. అయిపోయిన రోజులు ఏంటి అవి? నేను సఫర్ అయిన రోజులు, అయిపోయిన రోజులు కాదు. అంటే ఇప్పుడు ఆ పిల్ల వదలకపోతే ఇంకా పిల్లతో కంటిన్యూ చేస్తున్నాడు కదా. ఇప్పుడు అయిపోయినాయి కాబట్టి గమ్మున మూసుకుంటే బాగుంటది. మళ్ళీ అక్కడ ఉంటే ఏం కాదు. ఇగో ఒకటి వదిలేసిందని ఎట్లయినా ఇది ఒకటి పడుంది కదా, దీనికి నేను ఎట్లయినా పిచ్చి కదా, ఇది నేను నేను వస్తున్నా అనగానే ఇది వచ్చేస్తుంది అని అనుకొని దాన్ని వదిలేయగానే వచ్చినావు. అంతే. ఇక్కడ ఎందుకుంటాడు? కింద రూమ్ లో వద్దు అంటే వాడు అట్లా అనుకుంటాడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు. ఫోటోలు ఎందుకు పెట్టుకున్నావు? అది నా మెమరీస్ అక్క. వాడు కదా మీరు చేసుకుంటావా? బుద్ధి నాకు లేవు. అట్లా ఎప్పుడో చేసేదాన్ని నేను. మీ ఇంట్లో నుంచి ఫోన్లు వస్తున్నాయి. నీకు అర్థమవుతుందా? నువ్వు చెప్తాను వీడియోల ముందు ఇవన్నీ చెప్పొద్దు అన్నావు కాబట్టి నేను మూసుకొని కూర్చుంటున్నా. మీ అమ్మ ఏమని ఫోన్ చేసింది నైట్? మర్చిపోయినావా? నాకు అట్లా అనిపిస్తుంది. నీ మైండ్ లో మరి వేరే మీద ఉందేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అసలు ఇంకోల మీద ఫోన్ వచ్చింది సార్ ఎంత వాడికి నేను చెప్పాలి కదా. ఇంకొని చెప్తాదేమో. ఎందుకు చెప్పాలి? నీలా కాదు, నా క్యారెక్టర్ నీలాగా చీప్ గా అసలే కాదు. నేను చీపా? అవును, నువ్వు చీపే. నువ్వు చీప్ చిల్లర అన్ని నువ్వే. అన్ని నువ్వే చెప్పు. ఇక లొంగిండు కదా వద్దు హెల్త్ బాగాలేనప్పుడు సరే అక్క ఒక రోజు వచ్చిండు. ఇప్పుడు ఇది ఉంది కదా అందుకోసం ఇప్పుడు నీకు నైని గొడవ అయింది. నైని నిన్ను తిట్టింది అని చెప్పి నువ్వు పోకుంటుంటావా? 4-5 రోజులు అయింది అక్క నాకు హెల్త్ బాగాలేక ఆడనే ఉన్నా. మీరిద్దరు వచ్చారు తెలుసా? అరే నీకు తెలుసు కదా వచ్చి చూసుకోవాలని. మరి నీకే ఒకసారి రాకుంటుంటారా? అదే వాడి ప్రేమ. మరి చెప్పండి, అదే వాడి ప్రేమ. మరి అట్లాంటి ప్రేమ నాకెందుకురా? రాకుండా ఉండని. అరే అది నా ఇష్టం రా. చేసిన దానికి నేను తిడతా, బరాబర్ లైఫ్ లాంగ్ తిడతానే ఉంటాను. చెప్తుంది తిట్టించుకోవాలి. ఎవరి కోసం చేసినావు మరి పని? తప్పు చేసినప్పుడు తిట్టించుకో. అరే తిట్టడం నా బాధ అయితే రావడం నీ బాధ్యత రా. కొడతారు కూడా బయట. నువ్వు చేసిందే అనుకోని మనం మాట్లాడుతావు. ఇంకా కనీసం నేనైనా నిన్ను ఈడ కనీసం నా ముందటైనా పెడుతున్నా. వేరే అమ్మాయి అయితే నిన్ను ఎప్పుడో చంపేది. ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు. ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు. అర్థమవుతుందా? మిస్టేక్ గురించి కాదు బ్రో. ఇగో మిస్టేక్ చేస్తారు. అయిపోయిన మిస్టేక్ తీయద్దు. నువ్వు చేసిందే మిస్టేక్ కాదు. చేసింది మిస్టేక్ కాదు. నువ్వు చేసింది నా లైఫ్ స్పాయిల్ చేసినావు. నీ లైఫ్ స్పాయిల్ చేస్తాడా? మరి కాదా? ఏం చేసావు లైఫ్ స్పాయిల్? దాని దగ్గరికి పోవడం నా లైఫ్ స్పాయిల్ కాదా? నేను చేసింది మిస్టేక్ అన్న లైఫ్ స్పాయిల్ కాదు. మిస్టేక్ కాదు. లైఫ్ స్పాయిల్ అంటే ఏం చెప్పు? చిన్న మొల్లి మిస్టేక్ చేయడానికి అమ్మాడుతున్నావా? చిన్న మొల్లి మిస్టేక్ చేస్తారా? అవును, చిన్న తెలియని వాళ్ళకి మిస్టేక్ చేస్తారు. తెలియని వాళ్ళ లేదా? దీన్ని అందరు తెలుసుకోలే. అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న అందరు తెలుసుకోలే. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నేర్చుకుంటే ఎవరేం తెలియకుండా చేయొద్దు. కావాలని తెలుస్తుంది
కావాలని తెలిసినా కానీ లేం పీకలేరు అనే ఉద్దేశంతోనే తప్పులు చేస్తారు. మరి ఇప్పుడు ఇట్లా మరి ఇప్పుడు ఇందాక నేను కూడా అదే అంటున్నా, కావాలనే చేస్తారు. ఎవరే అందరికి ఒక మెచ్యూరిటీ అనేది ఉంటది. తప్పు చెయ్యొద్దు అనుకుంటే ఎవరు తప్పు చెయ్యరు. నీకు నేను ఉన్నా అని అనుకుంటే నువ్వు తప్పు చెయ్యకపోదు. నువ్వు కాబట్టి తప్పు చేయలేదు. అవును, అందుకే కదా ఓయో రూమ్లలో పోయి నీవుడు ఫోటోలు పెట్టి అన్ని నాకు తెలుసు, అర్థమవుతుందా? అన్ని తెలిసి కూడా నేను నీకోసం ఫైట్ చేసిన. ఏం లేదు కానీ అరే నమ్మకం పెట్టుకోకరా, ఉన్న సిచ్యువేషన్స్ నీకు తెలియట్లేదు. లైట్ ఉన్నది ఫేమ్ ఉంది బయట, తనకి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది మీద ఏదో ఒక రకంగా. అప్పుడు ఏం చేద్దాం చెప్పు? బయట పోతే మీ ఓడి ఇంకో దగ్గర పోయింది, ఇంకా మీ ఓడి ఉంచుకున్నాను పోతే అంటే నేను ఇప్పుడు ఆమె లవర్ అయింది, నేను ఉంచుకున్న దానికి నీకు అయిపోయినా. ఛానల్ ఓపెన్ అవుతుంది, లైట్ తీసుకొని కొట్టాలా? కలిసి వీడియోలు కొట్టాను అంటే వదిలేస్తా. అక్క ఏదో ఒకటి కొడతాం. నువ్వు అది చెప్తుంది కదా, నువ్వు అంటే కొట్టు, ఇది కొడుతుంది అంట. నీకు తెలుసా సోను వీళ్ళ ఫ్యామిలీ ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఈ పిల్లని ఫోర్స్ మీద ఫోర్స్ చేస్తున్నారు. ఈ పిల్ల చెప్తలేదు, ఇప్పుడు మాట్లాడుకోవాలి సోను పెడుతుంటే ఇది కదా తెంపుతుంది. ఏం చెప్పాలి? కొడతాం లేక ఏదో ఒకటి లైట్ తీసుకోవాలి. కొట్టాలంటే ఫస్ట్ మాట్లాడుకోవాలి కదా బ్రో. మాట్లాడుకుంటే ఏదో అయితే రా, మెంటల్ ఆపించా. మాట్లాడాలక్క, ఏం మాట్లాడేస్తలేదు. నోటికి ఏదో నీ కళ్ళ ముందు ఉంటే నీకు ఎటు పోదనిపిస్తుంది, దెంగేసినప్పుడు తెలుస్తుంది. అయితే నోటికి ఏదో వస్తుంది, మాట్లాడినప్పుడు నేను ఏం చేయాలి చెప్పా? ఒక మాట పడబ్బా, ఎవరి కోసం పడతావు? అది నా బాధ. నేను ఇన్ని రోజులు నేను పడ్డ బాధ అది. నీకు నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతుంది అంటే అది నా బాధ. భయ్ మన అబ్బాయి అట్లనే ఉంటది. అదే డైలీ కాదురా, నా అనుకున్నోడు ఒకసారి తప్పు చేస్తే అది లైఫ్ లాంగ్ గుర్తుంటది అమ్మాయికి. లైఫ్ లాంగ్ అవును గుర్తుంటది, గుర్తుంటదేమో, నాకు గుర్తుంటది. ఇప్పుడు మధ్యలో లవర్స్ తెలిసి కూడా వస్తారు చూసిన వారా, వాళ్ళకి తెలివి లేవురా. మరి నీకెంత తెలివి లేదు? నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండడం కూడా నేను ఇవన్నీ చెయ్యొద్దు, ఎందుకు పంచాయతీ చేస్తే ఒక పిల్ల లైఫ్ ఖరాబ్ అవుతుంది. ఓకే, అదృష్టానికి ఆ పిల్ల నేను వదిలేసింది కాబట్టి, వేరేంత చార్జ్ చేసిందని తెలిసింది కాబట్టి జున్ను మంచిదాన్ని వచ్చినావు. ఒకవేళ ఆ పిల్ల మంచిదాన్ని నటించి అడిచా నీకు తెలియకపోతే నువ్వు ఆ పిల్లతో కంటిన్యూ అయిపోయాడు కదా. అన్ని మీరే మాట్లాడుకోవాలి. అడిగింది నేను అంతే. ఆయన ఇప్పుడు ఆయన తప్పును మనం ఆయనకు చూపించినాం అనుకో, ఇట్లనే వెళ్ళిపోతాడు. నువ్వు ఎప్పుడు సెట్ అవుతుంది చెప్పు హాస్పిటల్? కనీసం ఒక్కరు కూడా రాలేదు తెలుసా, నిజం చెప్తున్నా, ఒక్కరు కూడా రాలేదు తెలుసా. 5 రోజులు జ్వరం పెట్టుకొని 5 రోజులు కూడా పండుకొనే ఉన్నాం. ఇంట్లో పనులు కూడా అదే చేసింది, ఫుడ్ నువ్వే పంపావు. కనీసం ఎట్లుంది ఎట్లున్నావే అని ఒక్కరు కూడా వచ్చి అడగలేరు. అంటే నేను ఒక మనిషినా ఏంటి అసలు నాకు అర్థం కాదు. మంచిగా ఉన్నప్పుడేమో అందరూ చిన్నక్క ఎట్లున్నావు ఇట్లున్నావు అట్లున్నావు అందరు ఇట్లా అడుగుతారు. పండుకున్నప్పుడు కనీసం ఒకరు వచ్చాక ఏం అడగరు. ఇదేనా రిలేషన్స్? సరే వద్దులే. అరే ఆమెనా ఎందుకు ఇప్పుడు అన్ని పెట్టుకొని బాధపడుకుంటా, నువ్వు సఫర్ అయ్యి నువ్వు ఇదైపోయి మాట్లాడుకుంటా అన్ని సాల్వ్ అయితే. కానీ నీ ఛానల్ స్టార్ట్ అయింది కదా, నువ్వైనా వీడియో కొట్టాలి కదా, దానికి ఒక కంటెంట్ కూడా ఆలోచించాలి కదా. పెద్ద వీడియోనే కొడతావు నువ్వు. కొడతా అంటే అందరూ సపోర్టే ఉంటాం, ఎవరు వెనక్కి రాము. కానీ నువ్వు ఒక మంచిగా కొంచెం స్ట్రాంగ్ అయిపోయి కొంచెం లేచి తిని కొంచెం నువ్వు అటు ఇటు నడవడానికి కూడా అయితే లేదు. కానీ 5 రోజుల నుండి కంటిన్యూ ఇంట్లోనే ఉంటున్నాం, ఇంట్లోనే ఇది చేస్తున్నాం.